எல்லாருக்கும் வணக்கம், నమస్కారాలు. చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ ఐఫాకి గతంలో ఇలాంటి ఈవెంట్ జరిగినప్పుడు నేను 2-3 సార్లు వెళ్ళాను. అయితే అవార్డు తీసుకోవడం కోసం కాదు, అవార్డు ఇవ్వడం కోసం. ఒకసారి మినిస్టర్గా వెళ్ళాను, మరొకసారి గెస్ట్గా వెళ్ళాను. కానీ ఫస్ట్ టైం ఐఫా నా ఈ 45 ఏళ్ళ ఈ స్థితి ప్రస్థానాన్ని గుర్తించి నాకు ఈ అవార్డు ఇవ్వడం అనేది చాలా చాలా సంతోషంగా ఉంది. అయితే మరొక పక్క ఈ అవార్డుకి పూర్తి అర్హత నాకు ఉందా అని మరొక పక్క అనిపిస్తుంది. ఎందుకంటే ఇంత అచీవ్ చేశారు, ఇంత హైట్స్కి వెళ్ళారని అందరూ అంటుంటే కరెక్టే. కానీ దీని వెనకాల ఎంతమంది సపోర్ట్, ఎంతమంది కృషి, ఎంతమంది నన్ను చిరంజీవిగా నిలబెట్టడానికి, ఒక మెగాస్టార్గా నిలబెట్టడానికి ఎంతమంది కృషి చేశారనేది అంతా అయితే కదా. ప్రతి ఒక్కరు దీన్ని వెనుకున్నారు, వాళ్ళందరికీ కూడా ఈ అవార్డు చెందుతుంది. నా యొక్క ఈ కెరీర్, మీరు ఇచ్చిన ప్రేమ, అభిమానం ఇవన్నీ కూడా వారందరికీ చెందుతాయి. ఆ రకంగా చాలా అదృష్టవంతుణ్ణి నేను అనుకుంటుంటాను. మనం చదివిన చదువు కానీ, మన ఆర్థిక స్తోమత, మన పరిస్థితి కానీ, మన సోషల్ స్టేటస్ కానీ, మా తల్లిదండ్రులు వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి కానీ, నిజంగానే ఈ స్థాయికి వచ్చేవాడినా, ఇంత ఇదిగా ఉండేవాడినా, ఈ సినిమా ఇండస్ట్రీ, సినిమా పరిశ్రమ ఇంతమంది అభిమానులు లేకపోయి ఉంటుంటే. ఆ రకంగా ఈ సినీ కళామ తల్లిని నేను ఎంచుకోవడం, ఇక్కడ రావాలి, నా కెరీర్ సినిమా యాక్టర్గా ఏదైనా సరే మనం ఇక్కడ స్థానం సంపాదించాలన్న థాట్ నాకు రావడం ఏంటి, ఆ థాట్ వచ్చిన అద్భుతమైన ఘడియలు ఈ రోజు నన్ను మీ ముందులా నిలబెట్టేలా చేశాయి. సో ఎప్పుడు నేను ఈ సినిమా పరిశ్రమకి ఎప్పుడు రుణపడి ఉంటాను, కృతజ్ఞతతో ఉంటాను. మరీ ముఖ్యంగా నన్ను ప్రేమించే అభిమానులు ఎప్పుడు అనే మాటే కానీ మళ్ళీ మళ్ళీ అనాలనిపిస్తుంది. మీ అభిమానం, ప్రేమ, ఈ ఏలలు, చప్పట్లు, కేకలు, మీ అభిమానం కేవలం నాతోనే ఆగకుండా నాకు సంబంధించినటువంటి నా బంధువులు, నా పిల్లలు, వీళ్ళందరూ కూడా ఇదే ప్రేమతో ఆదరిస్తూ వాళ్ళకు కూడా అంత మంచి స్థాయిని మీరు ఇచ్చారు. దానికి గాను ఈ ఆజన్మాంతరం ఎప్పుడూ రుణపడి ఉంటాను. ప్రతి ఒక్కరికి మరొకసారి నా సంతోషాన్ని తెలియజేసుకుంటూ, ఈ అవార్డు ఇచ్చినటువంటి ఐఫాకి నేను మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీరు చూపించిన ప్రేమ, అభిమానానికి మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ అవార్డు ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి, లెజెండరీ పర్సనాలిటీ లైక్ షమ్రాజ్ గారు, జావేద్ అఖ్తర్ గారు, ఆ దంపతుల చేతుల మీద తీసుకోవడం అనేది ఒక పరిపూర్ణమైనటువంటి ఒక సంపూర్ణత వచ్చింది ఆ అవార్డుకి. వారికి నా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను, వారి ఇరువురికి, దంపతులకి. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్ అబుదాబి అండ్ జై హింద్.